భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ కు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అక్రమాస్తుల ఆరోపణలతో తనిఖీలు చేసిన అధికారులు శ్రీధర్ ఆస్తుల వివరాలు చూసి విస్తుపోయారు. శ్రీధర్ కు సంబంధించి మొత్తం 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో 3 ఇండ్లతో పాటు 19 ఇండ్ల స్థలాలున్నట్లు గుర్తించారు. షేక్పేట్ స్కై హై గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ప్లాట్స్, పలుచోట్ల కమర్షియల్ ప్లాట్స్ ఉన్నట్లు సోదాలు జరిగాయి. తన కుమారుడికి పెళ్లికి సందర్భంగా బంధువులను భారీ ఖర్చుతో థాయిలాండ్ కూడా పంపారు శ్రీధర్. తవ్వే కొద్దీ ఆస్తుల చిట్టా బయటపడుతుండటంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ కు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల ఆరోపణలతో తనిఖీలు చేసిన అధికారులు శ్రీధర్ ఆస్తుల వివరాలు చూసి విస్తుపోయారు. శ్రీధర్ కు సంబంధించి మొత్తం 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో 3 ఇండ్లతో పాటు 19 ఇండ్ల స్థలాలున్నట్లు గుర్తించారు. షేక్పేట్ స్కై హై గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్స్, పలుచోట్ల కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్లు సోదాల్లో తేలింది. తన కుమారుడి పెళ్లికి బంధువులను భారీ ఖర్చుతో థాయిలాండ్ కూడా పంపారు శ్రీధర్. తవ్వే కొద్దీ ఆస్తుల చిట్టా బయటపడుతుండటంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడ్డటువంటి ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ కు కోర్టు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అక్రమాస్తుల ఆరోపణలతో తనిఖీలు చేశారు. మొత్తానికి శ్రీధర్ ఆస్తుల వివరాలు చూసి అధికారులే విస్తుపోయారట. డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గోపాలకృష్ణ, ఎస్ జోస్న, చొప్పదండిలో ఈఈగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి నూనె శ్రీధర్ ఆస్తుల విలువ, ప్రభుత్వ ఆస్తుల విలువ ఏసీబీ అంచనా మేరకు 150 కోట్లు. అంటే మార్కెట్ విలువ ప్రకారం ఎంత ఉంటుందో అంచనా వేయచ్చు. కేవలం ఒక ఇరిగేషన్ శాఖలో ఈగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి నూనె శ్రీధర్ అనేటువంటి అధికారికి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా వచ్చాయనేదే ఇప్పుడు ఏసీబీని తెలుస్తున్నటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో నిన్న 13 చోట్ల తనిఖీలు చేశారు. ఆ సోదాల్లో బయటపడినటువంటి డాక్యుమెంట్లు అలాగే ఆస్తుల వివరాలు చూసి అధికారులకు కళ్ళు తేలేశారని చెప్పుకోవచ్చు. తన కుమారుడు పెళ్లికి థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. బంధువులందరినీ కూడా థాయిలాండ్కి తరలించే ప్రత్యేక విమానంలో థాయిలాండ్ తరలించినట్టుగా కూడా అధికారులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు దొరికాయి. దాన్ని పూర్తి స్థాయిలో నిజమా కాదా అనేటువంటి అంశంలో వెరిఫై చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి నూనె శ్రీధర్ అనేటువంటి అధికారి ఈ ఆస్తులంతా కాళేశ్వరం సంబంధించినటువంటి పనుల్లోనే సంపాదించారా, లేదనంటే ఇతర ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో సంపాదించారా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతోంది. మరోవైపు నూనె శ్రీధర్కి సంబంధించినటువంటి బంధువులు, తన పిల్లనిచ్చినటువంటి మామ అలాగే స్నేహితుల ఇళ్లలో కూడా నిన్న సోదాలు జరిగాయి. హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ మొత్తం 13 చోట్ల ఇలా సోదాలు నిర్వహించారు. ఈ 13 చోట్ల జరిగినటువంటి సోదాల్లో మొత్తం అతనికి 19 ఇళ్ల స్థలాలు, అలాగే హైదరాబాద్లో లగ్జరీ స్కై హైలో ఉన్నటువంటి లగ్జరీ ఫ్లాట్, అలాగే 3 చోట్ల విలువైనటువంటి ఇళ్ళు, అలాగే 19 ఇళ్ల స్థలాలు ఉండడం, కమర్షియల్ స్పేసెస్ ఉండడం, హోటల్లో భాగస్వామ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా వారికి బయటపడ్డాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోవైపు బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లు, బ్యాంకులో ఉన్నటువంటి బాండ్లను వెరిఫై చేసేందుకు ఇప్పటికే కోర్టు పర్మిషన్ తీసుకోబోతున్నారు ఏసీబీ అధికారులు. నిన్న ఏసీబీ తనను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టింది. 14 రోజుల
రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అతని కస్టడీ కోసం ఏసీబీ మరొకసారి పిటిషన్ వేయబోతోంది. కాళేశ్వరంలో కీలక భూమిక పోషించి కాళేశ్వరం గాయత్రి పంప్ హౌస్లో కావచ్చు, నందిమేడారం పంప్ హౌస్లో కావచ్చు ముఖ్య అధికారిగా ఆయన పనిచేశారు. ఆయన పనిచేసినటువంటి సందర్భంలో బాహుబలి మోటార్లను అక్కడ ఫిక్స్ చేశారు. ఆ మోటార్లకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే తాను కమిషన్ తీసుకున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానిపై కూడా వెరిఫై చేసేందుకు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో కీలక భూమి ఆయన కీలకంగా వివరించినటువంటి సందర్భంలో, ఆయన ఉద్యోగం చేసినటువంటి సందర్భంలో 15,000 కోట్ల పనులు ఆయన పరిధిలో జరిగినట్టుగా తెలిసింది. సెక్టర్ 8లో ఆయన పనిచేశారు. సో ఆయన పరిధిలో మొత్తం 15,000 కోట్ల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పనులు జరిగాయి. సో దానికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నారు. పూర్వం తను పనిచేసిన చోట, అలాగే ప్రస్తుతం ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతం చొప్పదండిలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు దొరికినటువంటి డాక్యుమెంట్లు, వివరాలు, అనేక అంశాలు అధికారులను విస్తుపోయేలా చేశాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి వ్యవహారం చూస్తేనే అతని ఆస్తి విలువ 150 కోట్ల పైమాటే అనేది అధికారులు భావిస్తున్నారు. మరింతగా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఏసీబీ కోర్టులో మరొకసారి పిటిషన్ వేయబోతున్నారు. తనను కస్టడీకి ఇవ్వాలనేటువంటి పిటిషన్ వేస్తున్నారు. దీని ద్వారా తనని కస్టడీలోకి తీసుకొని బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లు ఓపెన్ చేయడం, అందులో ఉన్నటువంటి బాండ్లను తనిఖీలు చేయడం లాంటివి చేయాల్సి ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్లు వరుసగా పట్టుబడుతూ ఉండడం అనేటువంటిది, వాళ్ళ ఆస్తుల విలువలు అనేటువంటి చూస్తే 1,000 కోట్ల రూపాయల్లో ఉండడం అనేది అందరిని విస్తుగొల్పేలా చేస్తూ ఉంది. గతంలో ఒక ఇంజనీర్ని కూడా, కాళేశ్వరంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ని కూడా ఏసీబీ తనిఖీలు చేసింది. ఆ సమయంలో కూడా అతని ఆస్తుల విలువ హై ఎండ్లో కనిపించింది, 100 కోట్లలో కనిపించింది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ గతంలో కేవలం కొన్ని రోజుల క్రితమే తనకి పదోన్నతి వచ్చింది. పదోన్నతి కంటే ముందే ఈ ఆస్తుల సంపాదన జరిగింది. మరి పదోన్నతి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని ఆరోపణలు రావడంతో చొప్పదండికి ఆయనను బదిలీ చేశారు. బదిలీ చేయకంటే ముందు తాను కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనుల్లో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఈ అవినీతి అంతా జరిగిందా, ఈ ఆదాయానికి మించినటువంటి ఆస్తులన్నీ కూడా అక్కడే సంపాదించారా అనేటువంటి కోణంలో ఏసీబీ దర్యాప్తు అయితే చేస్తోంది. ఇప్పుడు చెంచల్గూడ జైల్లోకి ఆయన అయితే తరలించారు. సో కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు అనుమతితో అతన్ని కస్టడీలోకి అయితే తీసుకునే అవకాశం ఉంది. మరి ఇంకా ఆస్తులు ఎన్ని ఉన్నాయి, బ్యాంకు లాకర్లో ఏమున్నాయి అనేటువంటి విషయాలు మాత్రం బయటికి రావాల్సి ఉంది. రైట్ గోపాలకృష్ణ.